వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చిమ్మ చీకటి, కంటి ముందు తమ చేతులు కూడా కనిపించరాని పరిస్థితి. దుర్వాసన, ప్రవహిస్తున్న నీళ్లు, మురికి నీళ్లు, కంపు నీళ్లు, ఎక్కడో గబ్బిలాల సౌండ్. ఏం జరుగుతుందో అక్కడ ఏముందో తెలియని పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో 9 మంది చిక్కుకుపోయారు. ఎవరు పలికేవారు లేరు, కాపాడేందుకు ఎవరు వస్తారో తెలియని పరిస్థితి. కనీసం తాగేందుకు మంచినీళ్ళు లేవు, తినటానికి తిండి లేదు. 10 రోజులుగా అక్కడే ఉండిపోయారు. అవును, వాళ్ళు ఒక బంగారం గనిలో చిక్కుకుపోయారు. చుట్టుముట్టు బంగారం నిక్షేపాలున్న రాళ్ళున్న శీలలున్న వాళ్లకు కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. అవును, వాళ్ళు ఒక బంగారు గనిలో చిక్కుకుపోయారు. ఎస్, వీళ్ళను రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. వాళ్ళని కాపాడేందుకు ఒక భారీ ప్రాజెక్టే చేపట్టాయి. ఇది లావోస్లో జరిగింది. బంగారు నిక్షేపాలున్న ఆసియా దేశం, దక్షిణాసియా దేశం లావోస్. 70% కొండలు, నదులు మాత్రమే ఉన్న ఆ లావోస్లో భూగర్భంలో పెద్ద ఎత్తున బంగారం నిక్షేపాలున్నాయని తెలిసిన విషయమే. చాలామందికి ఈ విషయం తెలుసు. ఈ బంగారాన్ని వెలికి తీసేందుకు అక్కడ పెద్ద పెద్ద గనులు అనేక ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేస్తాయి, తవ్వుతుంటాయి, బంగారం నిక్షేపాలు తీస్తుంటాయి. అలా బంగారం నిక్షేపాలు వెలికి తీసి మూసేసిన ఒక పాడుబడ్డ గనిలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. బీద మధ్యతరగతి వర్గాలకు చెందిన 9 మంది బంగారం దొరుకుతుందేమో అన్న ఆశతో ఆ గనిలోకి, ఆ గుహలోకి ఎంటర్ అయ్యారు. గుహ లాంటి ప్రాంతమే, బంగారం నిక్షేపాలున్న గుహ లాంటిది అది. లోపలికైతే వెళ్ళారు. దాదాపు 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళారు. కాస్త అటు ఇటు 1/2 కిలోమీటర్ వెళ్ళారు. కానీ అంతలోనే ప్రళయం ముంచుకొచ్చింది. బయట భారీ వర్షం, పెద్ద ఎత్తున వరదలు. ఆ గని మూసుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఓ యువకుడు పరుగున బయటపడ్డాడు. కానీ మిగిలిన 8 మంది అక్కడే చిక్కుకుపోయారు. వాళ్ళను కాపాడే నాదుడు లేని పరిస్థితి. వాళ్ళు బయటికి రాలేక, ఇంకా ముందుకు వెళ్ళలేక అక్కడే ఒక బండరాయిపై కూర్చొని ఉన్నారు. ఆ బయటకు వచ్చిన యువకుడు అధికారులకు ఈ విషయం తెలియజేశాడు. అంతే, లావోస్ ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున అక్కడ సహాయక చర్యలు చేపట్టింది. సహాయక బృందాలు రంగంలో దిగాయి. ఆ గనిని అయితే ఓపెన్ చేయగలిగాయి. కానీ లోపల అస్సలు నడవలేని పరిస్థితి. ఒక్కరు మాత్రమే వెళ్ళే పరిస్థితి. అత్యంత సాహసోపేతంగా రెస్క్యూ బృందాలు లోపలికి మెల్లమెల్లగా చేరుకుంటూ అనేక సమస్యల్ని అధిగమిస్తూ నీళ్ళలో మునుగుతూ డైవింగ్ చేస్తూ వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుతూ అనేక రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. లోపలికి వెళ్ళాక ఓ మూలన, ఓ బండరాయిపై కొంతమంది వాళ్లకు కనిపించారు. 5 వాళ్లకు కనిపించారు. చాలా దీనంగా, దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు కనిపించారు. వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడం కూడా పెద్ద కష్టమైన పని. కానీ వాళ్ళను బయటికి తీసుకువచ్చారు. అత్యంత సాహసోపేతంగా, అత్యంత కఠినమైన మార్గంతో బురద నీళ్ళను ఈదుకుంటూ ప్రమాదాలను నివారిస్తూ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు వాళ్ళని. ప్రపంచంలో అత్యంత రెస్క్యూ ఆపరేషన్లో అత్యంత కీలకమైన ఆపరేషన్గా లావోస్ దేశంలో జరిగిన ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒక రకంగా ఇది బాగా ఉత్కంఠతను రేపింది. బంగారం గనుల ఈ దేశంలో బంగారం కోసం ఇలా చాలామంది పేదవాళ్ళు మూసేసిన గనుల్లోకి ఇలా ప్రవేశిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. కానీ ఇలా పెద్ద ఎత్తున ప్రమాదానికి గురి కావడం ఇది తొలిసారి అని చెప్తున్నారు. 5 మాత్రమే కాపాడగలిగారు. మరో 2 కనుగొనలేకపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఆచూకీ తెలియలేదు. మళ్ళీ భారీ వర్షాలు, మళ్ళీ సేమ్ వరదలతో 2 పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిని కాపాడలేకపోయారు. ఆపరేషన్ విజయవంతమైంది, ఇక ముగిస్తున్నామంటూ రెస్క్యూ బృందాలు ప్రకటించేశాయి.